తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పంచాయతీ ఏదైతే ఉందో మొత్తం ముగిసిపోయింది. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఇగబెడతారు, అగబెడతారని ఆఖరికైతే ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. మనం మొన్న చూసాము పూర్తి స్థాయిలో 17వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇక ప్రభుత్వం మాత్రము కొంత జోరులో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్‌లో మేము 60% పైనే ఓట్లు సాధించాము. అందుకే మేము గెలిచాము అనే ఆనందంలో ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అదే విధంగా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల పైన ప్రభుత్వం ఫోకస్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక సర్పంచ్ ఎలక్షన్‌లో బలము తగ్గలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు సాధించాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాళ్ళే అత్యధికంగా స్థానాలు గెలిచారనే ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకి తొందరగా వెళ్తే ఈ రిజల్టే మళ్ళీ రిపీట్ అవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆశిస్తా ఉంది. వీటికి సంబంధించిన రిజర్వేషన్ల కోసము మరియు ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలనేది కూడా అసెంబ్లీలో చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత పాత రిజర్వేషన్ల ప్రకారమే వెళ్తాము, కాకుంటే బీసీలకి న్యాయం చేసే విధంగా పార్టీ పరంగా మరి 42% రిజర్వేషన్ వచ్చే విధంగా ముందుకెళ్తాము అనే విధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కనబడతా ఉన్నాయి. పార్టీ పరంగా 42% వాస్తవానికి గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది. మరి ఇస్తారా ఇయ్యారా అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లోనే వీలవ్వలేదు. మరి ఈ సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలో పార్టీ సింబల్ తోని గెలుస్తారు కాబట్టి మరి పార్టీ సింబలే అక్కడ ప్రధానంగా ఉంటుంది కాబట్టి మరి అక్కడ ఏ విధంగా ఉండబోతుందని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అయితే నెలకొన్న విధానం అయితే కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన స్థాయిలో తను గెలుపొందిన విషయాలైతే మనకైతే కనబడతా ఉన్నాయి. అంటే పార్టీ సింబల్ లేకుంటేనే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పోరాడాము. మరి పార్టీ సింబల్స్ తో కారు గుర్తు ఉంటే మాత్రము కారు జోరికి మరి కాంగ్రెస్ పరారి అయిపోవాలి అనే విధంగా తను చెప్పిన వ్యాఖ్యలైతే కనబడతా ఉన్నాయి. కేటీఆర్ అనేక విధాలుగా నిన్న కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు గెలిచారో వాళ్ళందరినీ సన్మానించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇటు భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొత్తగా సర్పంచ్ల బీఆర్ఎస్ పార్టీని బాలపరిచిన వాళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళకి సన్మానించి కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే పైచేయి అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కర్రు కాచి వాత పెట్టిన తీరైతే కనబడతా ఉంది. మనకు కూడా ఎక్కడ తగ్గేదే లేకుండా గెలిచాము. ఇంకా 3 సంవత్సరాల కాలము ఇటు కాంగ్రెస్ పార్టీకి పరిపాలన ఉండగా ఇటు ప్రజలకు తెలుసు, అంటే వ్యతిరేకతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళకి నిధులు రావని కొంత ఇబ్బంది పెడతారని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా పట్టం కట్టిరు అనే నేపథ్యంలో ఇటు ఆనందం వ్యక్తం చేశారు కేటీఆర్ గారు. ఈ నేపథ్యంలో ఇటు స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే మరోసారి ఎన్నికల సైరన్ మోగినట్టు అని కూడా చెప్పుకోవచ్చు. మళ్ళా పల్లెలలో ఓట్ల పండుగ వచ్చే నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్ లో అత్యధికంగా డబ్బు ఖర్చు చేశారు, డబ్బులు చేతులు మారాయన్న విధానాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పార్టీ పరంగా పార్టీ సింబల్స్ తోని మరి ఓట్లు ఉంటాయి కాబట్టి మరింత డబ్బులు చేతులు మారే అవకాశాలు అయితే కనబడతాయి. మరింత రాజకీయం వేడెక్కే వాతావరణం అయితే కనబడతా ఉంది. వచ్చే సంవత్సరంలో ఈ స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఉండబోతా ఉన్నాయి. దాదాపుగా మార్చి నెలలో మరి ఖాయం చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రణాళికలు కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తా ఉంది. ఈ త్వరలో అంటే ఈ మార్చి వరకు అయితే మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అంతకంటే ముందుగానే ప్రజలకు ఇస్తా అన్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని నెరవేర్చాలనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఏ పథకంని మళ్ళీ స్టార్ట్ అంటే ఇప్పటికే కొన్ని పథకాలు అయితే ఇస్తా ఉన్నారు, ఇంకొన్ని పథకాలు పెండింగ్ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మహిళలకు ఇస్తా అన్న 2500 కావచ్చు, లేకుంటే రైతులకు ఇస్తా అన్న కొంత బోనస్ అక్కడక్కడ ఇస్తా ఉన్నారు, కానీ బోనస్ కూడా సరైన విధంగా రావట్లేదని కూడా రైతులు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకోటి పంటకు యూరియా అందియడం విషయంలో కావచ్చు, అనేక విషయాలలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అయితే మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. మరి ప్రజల మెప్పు పొందాల్సిందే, మరి వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చే దిశగా వెళ్ళాలి అంటూ ఇటు ప్రభుత్వ అధికారులకు కూడా ఆదేశించినట్టు కూడా కనబడతా ఉంది. ఆ పథకాల పైన ఫోకస్ పెట్టాలనే ఆలోచనలో ఇటు కాంగ్రెస్ కనబడతా ఉంది. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన ఎలక్షన్స్ వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చి నెలలో మొదటి వారంలో ఉండే అవకాశాలు అయితే కనబడతాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చిలో వస్తుంది. మరి చివరి వారంలో మార్చి, ఏప్రిల్ 6 నెలల్లో మరి ఖచ్చితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయన్నట్టుగా ఇటు అధికారులు అయితే చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.